మనం చేసేది మన చెస్ట్ వర్కౌట్. ఈ చెస్ట్ వర్కౌట్ని మనం పుష్ వర్కౌట్ అని కూడా అనుబోతాం, బికాస్ చెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు మనకి షోల్డర్స్ అండ్ ట్రైసెప్ కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ పుష్ వర్కౌట్ మనము మన లైట్ వెయిట్ డంబుల్స్తో చేయబోతున్నాం. యూజువలీ బాయ్సే కాదు అమ్మాయిలకు కూడా చెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ మసిల్ అనేది అక్కడ ఉంటే మన బాడీలో పోస్టర్ కరెక్షన్ వచ్చి ఎటువంటి నొప్పి లేకుండా చాలా ఈజీగా ఆ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. గ్రేట్. సో నౌ దట్ మనము మన చెస్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోయే ముందు మనం రెగ్యులర్ బేసిక్ వార్మప్ చేసుకుని విల్ మూవ్ ఇంటు ఇట్. ఓకే పవన్? మనం చేసేది మన కంప్లీట్ చెస్ట్ వర్కౌట్, అండ్ ఇది కూడా మనము మన లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసి చేయబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము మన ఫ్లైస్ చేద్దాం. ఓకే పవన్? యా. ఇదే వెయిట్స్ ని వెనక్కి తీసుకెళ్దాం, బికాజ్ మనం చెస్ట్ చేసేటప్పుడు మనకి మన ట్రైసెప్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఇదే మూవ్మెంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ వద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇదే ఆర్చ్ పెట్టుకుని ఇక్కడ నుంచి 1-1 చేయబోతున్నాం. ఓకే, ఇది మీరు లైట్ వెయిట్తో వితౌట్ ఎనీ ప్రాబ్లం చేయగలిగితే దెన్ మీరు గ్రాడ్యువల్గా అదే వెయిట్ని కొంచెం కొంచెం పెంచుకోవచ్చు. రైట్ పవన్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఇప్పుడు నేను 1.5 చేస్తాను, నాకు 1.5 చాలా కంఫర్టబుల్గా అయిపోయింది. సో ఐఎమ్ ఫీలింగ్ ద వెయిట్ కరెక్ట్ మసిల్ మీద అంటే మనం దాన్ని 3కి పెంచుకోవచ్చు, 4కి పెంచుకోవచ్చు. బట్ చాలా మంది ఈగో లిఫ్టింగ్ చేస్తారు, అంటే బేసిక్లీ చేయగలుగుతాం కదా అని ఏదో పుష్ చేసేద్దాం అని చెప్పి హెవీ వెయిట్ తీసుకుని పంప్ చేస్తారు. బట్ దట్స్ నాట్ గుడ్ అండి, బికాజ్ అది ఇంజరీస్లోకి వచ్చి చాలా ఇష్యూస్ అవుతుంటాయి. సో అందుకనే మనం ఏం చేయాలంటే కేర్ఫుల్గా మన ఎంత ట్యాకిల్ చేస్తే దానికన్నా ఒక 20% ఎక్స్ట్రా వేసుకుని వీ కెన్ మూవ్ అహెడ్. ఓకే పవన్? Yeah.